ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి విమానవాహక యుద్ధ నౌక అమెరికా దగ్గర ఉంది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్. మొట్టమొదట ఇరాన్ దగ్గరికి వచ్చింది అదే. దాన్ని దాడి చేశాం, ధ్వంసం చేశామని ఒక 200 సార్లు ప్రకటించింది ఇరాన్. కానీ ఇదిగో మా షిప్ బాగానే ఉందని చూపించింది అమెరికా. అయితే ఇరాన్ వేసిన మిస్సైళ్ల వల్ల దెబ్బతిందో, డ్రోన్ల వల్ల దెబ్బతిందో కానీ కొంత భాగం దెబ్బతింది. అది వాళ్ళు నావికులు, అందులో దాదాపు 2-3 వేల మంది ఉంటారు, వాళ్ళ టాయిలెట్స్ దెబ్బతింటాం. దాంతో పాటుగా 9 నెలల నుంచి ఆ సముద్రంలోనే వాళ్ళు కాపలా కాయాల్సి వచ్చింది వీళ్ళ కోసం. క్షణక్షణం భయంగా అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వచ్చింది. దాంతో మానసికంగా దారుణమైనటువంటి పరిస్థితికి గురై రీసెంట్గా ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ప్రారంభించారు. 6 నావికులు ఆత్మహత్య చేసుకున్నారన్నటువంటిది కూడా మొన్న ఈ మధ్యన వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు కొత్త విమానవాహక యుద్ధ నౌకను అక్కడికి తీసుకురావడంతో పాటుగా యుఎస్ అబ్రహాం లింకన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయింది అమెరికా. శాండియాగో పోర్టుకి అది చేరుకుంది. ఈ దాదాపు 9 నెలల తర్వాత ఈ మిడిల్ ఈస్ట్ నుంచి అక్కడికి చేరుకుంది. ఇరాన్ దెబ్బతిన్నటువంటి టాయిలెట్స్ అవి బాగు చేయడానికే వెనక్కి తీసుకెళ్లారన్నటువంటిది తాజాగా చెప్తున్నటువంటి విషయం.